వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? సో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదా. ఈ మధ్య కొంచెం చినుకు పడుతుంది అనుకోండి, కానీ బాగా వాటర్ తాగండి. బాడీని అయితే డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి. నేనైతే ఇంకా నా డే అటువంటిది ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ తోటే స్టార్ట్ అవుతుందండి ప్రిపరేషన్ అనేది. సో మీ అందరికీ తెలుసు నేను కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతాను, ఎక్కడి నుంచి చదువుతాను, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏదైనా ఒక్కటే సోర్స్ పెట్టుకోండి, దాన్ని పదే పదే రివిజన్ చేయండి. సో నేనైతే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తానండి హరీష్ అకాడమీ నుంచి. సో వాటినే నోట్స్ రాసుకుంటాను. ఈ మధ్య కరెంట్ అఫైర్స్ చెప్పడం బంద్ అయింది కదా, సో ఖచ్చితంగా చెప్తానండి. అయితే జనవరి, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయితే మనం ఒకసారి అన్ని రివిజన్ చేసాం కదా. చాలామంది అక్క మార్చ్ కూడా చెప్పండి అని అంటున్నారు. సో అయితే నేనేమనుకుంటున్నానంటే, మార్చ్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మనం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ చెప్పాను కదా, సో అవి మనం ఏం నేర్చుకున్నామని చెప్పేసి ఒకసారి అయితే రీక్యాప్ చేసుకుందాము. అప్పుడు మనకు బాగా గుర్తుంటుంది అనమాట. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా, సో వాళ్ళకైతే తెలియదు కదా మనం ఏం చెప్తున్నాం అనేది. సో వాళ్ళకు కూడా యూజ్ అయినట్టు ఉంటుంది. చాలామంది నోట్స్ రాసుకున్నారు కదండి. సో ఒకసారి నేను కరెంట్ అఫైర్స్ రీక్యాప్ నెక్స్ట్ వీడియోలో అదే ఉంటుంది. సో రీక్యాప్ చెప్పినప్పుడు మీ దగ్గర మీరు నోట్స్ రాసుకున్నారు కదా, ఒకసారి నా వీడియో ప్లే చేసి మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ అంటే మీరు నోట్స్ కనుక రాసుకుంటే ఆ పేజెస్ ఒకసారి చదివినట్టు చేయండి. ఇంకా గుర్తుండిపోతుంది. మళ్ళీ మీరు ఎగ్జామ్కి ముందు ఫిబ్రవరిలో మీరు ఇంకా అదర్ రిసోర్సెస్ మీరు ఏమైతే ఫాలో అయ్యారో అవి కూడా ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ ముందు నేను చెప్పిన ఈ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూడండి. ఖచ్చితంగా నేను చెప్పిన బిట్స్ నుంచి పడే ఛాన్స్ అయితే చాలా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలండి. ఈ మధ్యకాలంలో మన ఛానల్లో అంటే మెయిల్స్ చేస్తున్నారు అనమాట. ఈ మధ్య కమెంట్స్ ఆఫ్ చేస్తున్నాను కదండి. సో చాలామంది మెయిల్ చేస్తున్నారు, అక్క మీరు చేసే ఈ సర్వీస్లో అంటే చాలామంది నేను చెప్పే కరెంట్ అఫైర్స్ బిట్స్ కానీ నేను చేసే ఇనిషియేటివ్స్కి సోషల్ సర్వీస్ అని పేరు పెట్టారు. అది చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి. సో వాళ్ళు ఏమంటున్నారంటే, అక్క మీరు చేసే దాంట్లో మేము కొంచెం హ్యాండ్ అంటే హెల్పింగ్ హ్యాండ్ మేము కూడా ఇస్తాము అని చెప్పేసి. ఎగ్జాంపుల్ అజయ్ బ్రదర్ తెలుసు కదండి. నేను ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు చెప్తానో అవన్నీ తను నీట్గా రాసి దాన్ని అంటే ప్రతిరోజు చెప్పిన అన్నీ ఒక పీడిఎఫ్ లాగా కన్వర్ట్ చేసి లాస్ట్కి ఎండింగ్లో మనకు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయితే మొత్తం పీడిఎఫ్ ఫార్మేట్లో ఇచ్చారు. అది నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశానండి. చాలామంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ కూడా అజయ్ బ్రదర్ ఖచ్చితంగా మార్చిది నేను చెప్పినప్పుడు కూడా మార్చిది కూడా మీరు అలానే పీడిఎఫ్ లాగా ఫార్మేట్లా చేయండి అని థ్యాంక్స్ చెప్తున్నాను ముందుగానే మీకు. ఇలాగే చాలామంది సిస్టర్స్ ఇవాళ మార్నింగే నేను అంటే వీడియో షూట్ చేసేటప్పుడు ముందు ఒక మెయిల్ చూశాను. అరుణ సిస్టర్, అక్క నేను పంచవర్ష ప్రణాళికలు చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు అడుగుతున్నారు కదా, సో నా సైడ్ నుంచి నేను చేసే హెల్ప్ అక్క, నేను పంచవర్ష ప్రణాళికలన్నీ ఒక షార్ట్ ఫామ్లో రాసుకున్నాను. అంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఖచ్చితంగా దీని నుంచి బిట్స్ పడతాయి కదా అని చెప్పేసి తను ఒక ఫోటో అంటే తను రాసుకున్న షార్ట్ నోట్స్ అయితే ఫోటో అయితే మెయిల్ చేశారు. థ్యాంక్ యూ అరుణ సిస్టర్. నేను ఖచ్చితంగా చూపిస్తాను, అది వాళ్ళకి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అది మీరు పంపించిన ఫోటో ఇమేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పంపిస్తాను. తెలుగు మీడియం వాళ్ళకండి. చాలామంది అడుగుతున్నారు, ఇంగ్లీష్లో చెప్తున్నారు, తెలుగులో చెప్పండి అక్క అని చెప్పేసి. నేనంటే బైలాంగ్వల్గా చెప్తున్నానండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నోట్స్ అనేది నేను ఇంగ్లీష్లో వచ్చినప్పటికీ కరెంట్ అఫైర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్ అలా ఏమి ఉండదు. అందుకే చాలామంది అంటారు, అక్క హరీష్ అకాడమీ అది తెలుగులో ఉంటుంది కదా, నాకు ఇంగ్లీష్ మీడియం సోర్స్ చెప్పండి అని అంటే మనం తెలుగు వాళ్ళమే కదండి, ఆ మాత్రం అర్థం చేసుకోలేమో మనం. సో నేనైతే అదే ఫాలో అవుతాను రెగ్యులర్గా. అయితే 2-3 సిస్టర్స్ ఏమడిగారంటే, అక్క మేము కొత్తగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాము, అసలు గ్రూప్ 2 న్యూ వాళ్ళకి ఆప్షన్ ఇస్తారో లేదో తెలియదు. కానీ చాలామంది ఏంటిదంటే లాస్ట్ టైం గ్రూప్ 2 అప్లై చేసిన వాళ్ళు సిలబస్ ఏంది కంప్లీట్ చేయలేదు అనమాట. ఫుల్ లెంత్గా మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడము అలా ఉండడం వల్ల ఎవరు కంప్లీట్ చేయలేకపోయారు. సో ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ ఏంటిదంటే చదువుతున్నాం కానీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనమాట. కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు అడుగుతున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగుతున్నారు. కాకపోతే తెలంగాణ మూమెంట్ అనేటువంటిది మేము చదువుతున్నప్పుడు ఆ ఫ్లో మాకు అర్థమవుతలేదు అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఒకటి చెప్తానండి. యాక్చువల్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, డూ ఆర్ డై ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. చాలామందికి తెలుసు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అంటే వెల్ విషెస్ మన ఛానల్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అంటే యూట్యూబ్లో మనకి చూపిస్తుంది అనమాట. చాలామంది నా ఛానల్లో ఉన్న వాళ్ళందరూ ఏ ఛానల్స్ చూస్తారని చూపిస్తుంది అనమాట యూట్యూబ్. సో అందులో డూ ఆర్ డై ఛానల్ కూడా ఉంటుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సార్ తెలుసు కదండి, ఆ సార్ బాలాజీ సార్ అనమాట. సార్ది ఒక యాప్ ఉంది, అందులో సార్ తెలంగాణ మూమెంట్ క్లాసెస్ అన్నీ చెప్పారనమాట. ఒకసారి చూడండి. అంటే తెలుగు మీడియం వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. మన ఛానల్లో మోస్ట్లీ తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు కదా. సో తెలంగాణ మూమెంట్ మీరు క్లాసెస్ అడిగారు కదండి, సో ఒకసారి సపరేట్ యాప్ అనమాట ఇది. ఇప్పుడు ఏంటిదంటే నేను కోర్స్ చెప్పాను కదండి ఇంతకుముందు. సో చాలామంది ఏంటిదంటే సపరేట్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అడుగుతున్నారనమాట. సో నేను అందుకోసమనే మెయిన్ వాళ్ళ కోసం చెప్తున్నాను. అది తెలుగు మీడియం వాళ్ళకు ఉంది. అంటే సార్ ఏంటిదంటే పాయింట్ టు పాయింట్ అందరు అలానే చెప్తారనుకోండి. సార్ యొక్క అంటే హైలైట్స్ ఏంటిదంటే సార్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు. 150 మార్క్స్ కదండి, మనకు 130+ ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి అయితే సార్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి.
ఇన్స్టాల్స్ చేసుకొని ఒకసారి కంటెంట్ చూడండి. మీరు తెలుగు మీడియం వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేనేం సజెస్ట్ చేస్తానంటే, మనం ఎంత ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కొన్ని మనము తెలుగులో చదివితేనే అర్థమవుతుందండి. నాకైతే తెలంగాణ మూమెంట్ సార్ చెప్పిన వీడియోస్ చూస్తే నాకు చాలా బాగా అర్థమైంది. కొన్ని వర్డ్స్ మనకు అర్థం అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది, కానీ మిగతా 90% మనకు అంతా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటిది ఇంతగానం నేను అట్రాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటిదంటే, సార్ ఏంటిదంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి కొన్ని హైలైట్ సీన్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి ఏంటిదంటే సార్ వీడియోస్లో చూపించారనమాట. నేను సార్ చూపించిన వీడియోస్లో కాసిం రజ్వీ గారిని, జిఎన్ చౌదరి గారిని, అసలు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వీళ్ళందరూ అప్పట్లో ఎలా ఉంటారు, నేను ఏం చేస్తానంటే ఏ బుక్ చదివినప్పటికీ, ఇప్పుడు ఏ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏది చదివినప్పటికీ నేను అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నటువంటి ఇలాంటి తెలిసినప్పుడు చదివినప్పుడు నేను ఊహించుకుంటాను అనమాట. సో సార్ రియల్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడు ఇలా ఉన్నారు, కాసిం రజ్వీ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటాడు. సో అది చూసినప్పుడు నిజంగా చాలా షాక్ అయ్యాను అనమాట. ఓహో వీళ్ళు ఇలా ఉన్నారా అని చెప్పేసి. సో ఎక్కడెక్కడైతే మనకు వీడియోలు ఇలా చూస్తే మనకు గుర్తుండిపోతుంది అని అనిపిస్తూ అలాంటి చాలా చాలా బాగా చెప్పారనమాట. ఇంకొన్ని మనకు న్యూస్ పేపర్స్ గురించి కానివ్వండి, కొన్ని మూవీస్ గురించి కానివ్వండి. అంటే తెలంగాణలో కొంతమంది తెలుగు డైరెక్టర్స్ ఉంటారు కదండి. సో వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళ మూవీస్ ఏం తీశారు ఇలాంటివి కూడా సార్ ఇప్పుడు భూమి కానీ, అంకురం సినిమా కానీ, సో ఇలాంటి సినిమాలు సార్ వీడియోస్ చూపించారండి లైవ్లో, అంటే సార్ క్లాసెస్లో. సో ఇంకా నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అనమాట. నిన్ననైతే వీడియోస్ చూస్తూనే ఉన్నాను. సో ప్రజెంట్ అయితే నేను కరెంట్ అఫైర్స్ చదువుతున్నానండి. కరెంట్ అఫైర్స్ చదివి నేను చెప్పాను కదండి పాలిటీ చదువుతున్నానని చెప్పేసి, పాలిటీతో పాటు హిస్టరీ కూడా చదువుతున్నాను అనమాట. ఇంకా డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ పట్టుకుంటే అవ్వదు, సిలబస్ అవ్వదు అని చెప్పేసి ప్యారలల్గా నేను బుక్స్ తీసుకున్నానని చెప్పాను కదా. సో దీని గురించి కూడా కమింగ్ వీడియోస్లో చెప్తానండి. నేను అంటే ఇందాక నేను చెప్పిన యాప్ నేమ్ వచ్చేసి బాలాజీ చిర్రబోయిన యాప్ అండి. సో 1000 రూపీస్ ఉందండి సార్ యొక్క కోర్సు. సో నేనేమంటానంటే, సార్ ఇంకా ఇందులో హైలైట్స్ ఏంటిదంటే 10 రూపీస్కి టెస్ట్ పేపర్స్ ఇచ్చారండి తెలంగాణ మూమెంట్. సో నాకు చాలా నచ్చింది అనమాట. 10 రూపాయలకు అంటే ఒక 2-3 క్వశ్చన్స్ ఏమో క్వశ్చన్ పేపర్స్ పెట్టారండి. 150 ఉంటాయి కదా మనకు ఎగ్జామ్లో. సో అలాంటి 2-3 పేపర్స్ పెట్టారనమాట. 3 పేపర్స్ ఉన్నట్టున్నాయి 10 రూపీస్కి. ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసి చూడండి, ఎందుకంటే మనకి ఇది ఫుల్ లెంత్ పేపర్ కదండి తెలంగాణ మూమెంట్ అనేది. సో కేవలం 10 రూపాయలకి అంటే గ్రేట్ థింగ్ కదా. సో ఖచ్చితంగా అవైల్ చేసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసి అసలు ఆ టెస్ట్ పేపర్స్ అంటే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు సార్ యొక్క ఆ క్వశ్చన్స్ చూడగానే మీకు అర్థమైపోతుంది. అండ్ సార్ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది, బాలాజీ సార్. ఒకసారి చూసిన తర్వాత మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి ఛానల్ అంటే సార్ ఛానల్ కూడా చెక్ చేయండి. అలాగే సార్ యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని వీడియోస్ చూడండి. సపరేట్గా 3 ఫేసెస్ ఉంటాయి కదండి, 3 ఫేసెస్కి సపరేట్గా వీడియోస్ ఇచ్చారు. ఒకవేళ మీకు ఒకటే సెక్షన్ కావాలి అని అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. లేదు మాకు టోటల్ తెలంగాణ మూమెంట్ అంతా కావాలి అని అంటే 1000 రూపీస్ అండి. అంటే మనకి ఇది నేను ఎందుకు ఇంతగానం చెప్తున్నానంటే, మనకు గ్రూప్ 1లో కూడా మెయిన్స్కి మనకి కంటెంట్ డెవలప్ చేసుకోవడానికి ఇట్లా వీడియోస్ చూసి అది మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకుని మనం ఆన్సర్స్ రాయడం ఒకలా ఉంటుందన్నమాట. సో ఒకసారి చూడండి, నచ్చితేనే పర్చేస్ చేయండి. సో అంతే అండి. యాప్ లింక్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.